హాయ్ అండి. హలో. వెల్కమ్ టు బిగ్ విన్ కలెక్షన్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంకొన్ని టిప్స్ అయితే ఇస్తాను. బిజినెస్ ఐడియాస్ కూడా ఇస్తానండి. ఓకేనా? తప్పకుండా వినండి ఫ్రెండ్స్. మీరు వీడియో అయితే స్కిప్ చేస్తే మీరు ఏది వినలేరు. ఓకేనా? వీడియో స్కిప్ చేయకండి. పూర్తి వీడియో అయితే వినండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియో ఫస్ట్ మీరు చూడాలి అంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఆల్ నోటిఫికేషన్ ఆల్ అని గంట సింబల్ నొక్కారనుకోండి, ఫస్ట్ నోటిఫికేషన్ మీ ఫోన్కి అయితే వస్తుంది. ఓకేనా? ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఏంటంటే మీరు ఏ బిజినెస్ అయితే చేద్దాం అనుకుంటున్నారో, ప్రజెంట్ ఇప్పుడు మీరు ఫస్ట్ శారీ బిజినెస్సే చేద్దాము అనుకుంటే శారీస్ మీద కూడా మీకు ఒక గ్రిప్ ఉండాలండి. ఫ్యాబ్రిక్ ఏంటి, జార్జెటా, షిఫానా, క్రేపా, బెనారసా, ఏ శారీ ఏంటి, ఏ శారీ ఎంత మనం పెట్టగలం, ఏ శారీ ఎంత కాస్ట్ ఉంటుందో ఏంటి అన్నది ప్రతి ఒక్కటి కూడా మనం కొద్దో గొప్ప తెలుసుకొని అయితే ఉండాలండి. అంతే. బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా అని మన దగ్గర ఎంతో కొంత మనీ ఉంది కదా అని బిజినెస్లోకి అయితే దిగిపోకూడదు. ఫస్ట్ ఫ్యాబ్రిక్ మీద ఒక గ్రిప్ ఉండాలి మీకు. ఆ గ్రిప్ చూసుకొని మీరు అన్నీ తెలుసుకోవాలి. ఈ శారీ ఎంత కాస్ట్ ఉంటుంది, ఈ శారీ ఈ కాస్ట్కి వర్తబుల్నా, ఈ ఫ్యాబ్రిక్ ఏంటి, ఇట్లాంటివన్నీ ఖచ్చితంగా తెలుసుకొని అయితే ఉండాలండి. తెలుసుకొని బిజినెస్లో అయితే మూవ్ చేయగలం. లేదు అంటే మనం ఒకటి అనుకుంటే ఇంకొకలా అయితే డైవర్ట్ అయిపోద్ది టాపిక్. అది శారీ గురించి ఏం తెలియకుండా ఏదో అన్నట్టు మనం స్టార్ట్ చేద్దాం కదా అని చేసేస్తే మాత్రం అది సక్సెస్ అవ్వదండి. ఓకేనా? ఫస్ట్ మీరు తెలుసుకుంది ఫ్యాబ్రిక్ ఏంటి, ఎలా ఉంటుంది, ఫ్యాబ్రిక్ ఏ ఫ్యాబ్రిక్ అయితే ఎలా ఉంటుంది. ఓకే, మన లోకల్లో ఏ శారీ అయితే మనం సేల్ చేయగలం, ఈ శారీ అయితే సేల్ చేయడానికి పర్లేదు, మనం ఉండే ఏరియాలో ఈ శారీస్ ఇలా తీసుకోగలరు అన్న ఒక అవగాహన కూడా మీకైతే ఉండాలండి ఖచ్చితంగా. ఓకేనా? ఇవైతే చాలా ఇంపార్టెంట్ అండి. నాకు మీరు వ్యూస్, సబ్స్క్రైబర్స్ చూసి రీసెంట్గా పెట్టుకున్న ఛానల్ కదా అని మీరు అనుకోవచ్చు. అవును, నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను, కాదని కాదు. ఏంటంటే నేనైతే ఆన్లైన్ అయితే రీసెంట్గా స్టార్ట్ చేశానండి. ఆఫ్లైన్ బిజినెస్ అయితే 9 ఇయర్స్ నుంచి అయితే చేస్తున్నాను నేను. 9 ఇయర్స్ నుంచి అయితే ఆఫ్లైన్ బిజినెస్ అయితే చేస్తున్నాను. ఆన్లైన్ కూడా ఏంటంటే ఏదో పెట్టాలి అనిపించి అలా నేను ఆన్లైన్లో అయితే స్టార్ట్ చేశానండి. మీరు నిన్న మొన్నటి వీడియోలో ఒకసారి చూడండి. మీకైతే నిన్న మొన్నటి వీడియోలో కొన్ని బిజినెస్ ఐడియాస్ అయితే ఇచ్చాను, అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. వాటికి కూడా లైక్ చేయండి. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా ప్లీజ్ కామెంట్లో అయితే అడగండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేనైతే రిప్లై చేస్తాను. ఓకేనా? ఫ్యాబ్రిక్ మీద వాటి మీద అయితే మనకు ఒక గ్రిప్ ఉండాలి కదా, ఖచ్చితంగా అవైతే ఉండాలి. ఇంకా బిజినెస్ ఐడియాస్ ఏంటి అంటే మీరు ఏమైతే చేయాలి అని అనుకుంటున్నారో అదే చేయండి. మీ దగ్గర మనీ ఉంది కదా అని శారీ బిజినెస్, లేదు మీ దగ్గర ఇంకేదన్నా ఉంది కదా అని ఆ బిజినెస్ చేద్దామని అయితే అనుకోకండి. మీకైతే ఏది సూట్ అవుతుంది, నేనైతే ఈ బిజినెస్ చేయడానికి సూటబుల్ అనుకుంటేనే అదే సెలెక్ట్ చేసుకోండి. లేదు ఇప్పుడు ఫెస్టివల్ కదా, ఎవరో ఒకళ్ళు అంటారు కొన్ని ఏదో బట్టలు తెచ్చి అమ్ముకున్నా సరే ఏదో ఒకటి బిజినెస్ అవుతుంది కదా అని. పండగ నమ్ముకున్నాక పండగ అయిపోయాక అవ్వకపోయినా పర్వాలేదు అంటారా చెప్పండి? అట్లేం కాదు. మీరు స్ట్రాంగ్గా నిలబడాలి. ఈ బిజినెస్లో అయితే నేను స్ట్రాంగ్గా నిలబడగలను అని అయితే నిలబడండి. ఓకే, అది ఇలా శారీ బిజినెస్సే చేసుకోవచ్చు, లేదు ఫుడ్ బిజినెస్ అన్నా చేసుకోవచ్చు. అలా కాదు, ఛానల్ పెట్టుకోండి, ఛానల్ బిజినెస్ ఛానల్ అన్నా రన్ చేసుకోవచ్చు. ఏదైనా సరే మీరు దేంట్లో కంటిన్యూ అవ్వగలను అనుకుంటే అదే. మీరు ఎవరన్నా సజెస్ట్ చేస్తే వాళ్ళు వీళ్ళు చెప్పింది విని కాదండి మీరు చేసేది. మీ మైండ్ మీకేం చెప్తుందో అదే వినండి. మీ మైండ్ సెట్కి ఇప్పుడు నాకు వంటలు బాగా చేయటం వచ్చు, నేను అసలు బాగా అంటారు కదా వంటలు చేయడంలో, అంత ఇదిగా ఉండి మీరు మనసంతా అదైతే బాగుండు, నేను ఒక యూట్యూబ్లో ఛానల్ రన్ చేసి ఇలా చేస్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండు అని చెప్పి మీ మనసుకు అనిపించి ఇంట్లో వాళ్ళు లేదు ఇలా శారీ బిజినెస్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి వాళ్ళు అన్నారని శారీ బిజినెస్ చేసి దాన్ని అవాయిడ్ చేస్తే మీ దృష్టి మీరు వంట మీదే పెట్టగలరు కానీ ఈ శారీ బిజినెస్ మీద అయితే మీరు పెట్టుకోలేరు. అందుకు మీ మైండ్లో మీకు ఏదైతే అనిపిస్తుందో అదే చేయండి. ఓకేనా? అదే బిజినెస్ ఏంటంటే ఛానల్ పెట్టుకున్నారనుకోండి, ఛానల్లోనైనా మీరు టిప్స్ చెప్పగలరా?
టిప్స్ చెప్పితే అదైనా చేసుకోవచ్చు. లేదు మీరు బిజినెస్ చేసుకోగలరా? ఏ బిజినెస్ అయినా చేసుకోవచ్చండి. యూట్యూబ్‌లో ఛానల్ రన్ చేస్తే అందులో ఏదైనా సరే మీరు చేయొచ్చు. ఓకే. వాల్గర్స్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, శారీస్ ఇలా సేల్ చేయటానికి అని చెప్పి ఆన్లైన్ బిజినెస్ ఉంది. నెక్స్ట్ వంటలు చేసి కూడా మీరు వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు ఛానల్లో. అట్లా కూడా మీరు చేయగలరు. అదైనా పర్లేదు. లేదు మీరు నేను కెమెరాని కరెక్ట్గా నేను హ్యాండిల్ చేయలేను, కెమెరా ముందుకు వచ్చి మాట్లాడలేను అని అనుకుంటారా? పోనీ ఇది కాకపోతే లోకల్లో ఒక 10 మంది టీం తీసుకొని, అంటే టీం అంటే మొత్తం అలా అని కాదు, మీ సర్కిల్లో ఉన్న కొంతమంది ఉంటారు కదా, వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో మంచిగా జనరేట్ అవుతున్నారు అనుకోండి, అప్పుడు చిన్న పికిల్ బిజినెస్ చేసుకోవచ్చు. అయ్యో ఫస్ట్ శాంపిల్కి ఇవ్వండి, వదిన పచ్చడి పట్టాను చూడు బాగుందో లేదో, బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దామని అయితే పచ్చడి పట్టాను, ఈ విధంగా ఫస్ట్ మీరైతే ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, చాలా మంచి క్విక్ అవుతారండి, మంచి డెవలప్ అయితే ఉంటుంది బిజినెస్లో. ఓకేనా? ఆ విధంగా చెప్పి చూడండి. ఇంకోటి లేదు అలా కూడా కాదు, ఇంకా వేరే ఏదన్నా చేయాలి అనుకుంటే మీకు నచ్చిందే చేయండి. మీకు నచ్చంది ఏది మీరు చేయొద్దు. మీరు ఏ విధంగా చేయాలి అనుకున్నా సరే చేయొచ్చు. హెయిర్ గ్రోత్ అండి, హెయిర్ గ్రోత్కి ఆయిల్స్ మంచిగా ప్రిపేర్ చేసి, ఈ ఆయిల్లో నేను సెట్ అయ్యాను, అబ్బా ఈ ఆయిల్ వాడితే నాకు హెయిర్ అయితే బాగా ఎదుగుతుంది, హెయిర్ ఫాల్ అయితే అవ్వట్లేదు అని చెప్పానని మీకు ఒక వాడతారు కదా మీ సర్కిల్లో, మీ ఇంట్లో ఉన్న వాళ్ళే వాడచ్చు, అందరికీ మంచి రిజల్ట్ వచ్చింది అనుకోండి. 100 గ్రామ్స్ ఆయిల్, ఇంత క్వాంటిటీ, ఇంత కాస్ట్ అని చెప్పానని ఈరోజు కాలేజీ పిల్లలు కూడా అసలు హెయిర్ గ్రోత్ గురించి, హెయిర్ ఫాల్ గురించి ఆయిల్స్కి చాలా అండి ఆన్లైన్లో చాలా రకాలు సెర్చ్ చేస్తున్నారు. అట్లాంటిది మీరు హోమ్ రెమెడీగా మీరు ఇంట్రడ్యూస్ చేయండి, ఖచ్చితంగా క్విక్ అవుతుంది అది కూడా. ఓకేనా? అలా కూడా చేయొచ్చు. ఏది చేయాలి అనుకున్నా సరే మీలో అయితే గ్రిప్ ఉండాలండి. మీరు దేని గురించి అయితే అవగాహన పెట్టి ఏ స్కిల్ అయితే మీరు గట్టిగా నేర్చుకుంటారో అదైతేనే చేయండి. తెలిసింది చేద్దాం కాదు, తెలుసుకొని ఇంకొంచెం చేయటానికైతే ట్రై చేయండి ఖచ్చితంగా. ఓకేనా? మంచి గ్రిప్ అయితే ఉంటుంది, మీకైతే మంచి గ్రోత్ అయితే వస్తుందండి ఖచ్చితంగా. ఓకేనా? ఇవి నేను ఎక్కడో చూసి విన్నవి ఇట్లా ఏం కాదు, నేను నా ఓన్గా నేను పడ్డ ప్రెజరు అవే నేను మీకు చెప్తున్నానండి. ఓకేనా? అంతే తప్ప వేరేలా అయితే ఏం కాదు. ఓకే, మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఏదన్నా డౌట్ ఉంటే వాట్సాప్ నెంబర్కైనా మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. లేదు కామెంట్లో అయినా సరే మెసేజ్ పెట్టండి, కామెంట్కైనా నేను రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.